దేనికోసం నా వెంట పడ్డావు? నీకోసమే. నీకోసమే అంటే? నీ మీద మోజు. మోజంటే? నువ్వు కావాలని. కావాలంటే ఏం చేస్తావు? లవ్ చేస్తాను. లవ్ చేస్తావా? ఎస్. నిజంగానే లవ్ చేస్తావా? నిజంగా లవ్ చేస్తాను. ఉత్తుత్తి మాటలేం కాదు కదా? కాదు. ప్రామిస్? ప్రామిస్. అయితే లవ్ చేయి. లవ్ చేయి. లవ్ చేయి. లవ్ చేయి. లవ్ మీ. ఏమైంది? ఏమిటి లవ్ లవ్ అంటున్నావు? తెలుగు మాస్టర్ చెప్పిన ఆటంలో హీరో లవ్ చేయబోతుంటే ఈవిడి గారు తన హీరో తనని లవ్ చేస్తున్నట్టు కలగన్నట్లుంది. మేడం, ఈ లైబ్రరీలో ఓ చింపాంజీ సంచరిస్తోంది. చింపాంజీయా? బెటర్ లైక్ నెక్స్ట్ టైం నీలు. షట్ అప్ యా. ఎవరైనా ప్రేమలేఖలు రాస్తే సింపుల్ గా చిన్న కాగితం పైన రాస్తారు. చోట్లేనట్టు ఇలా గోడల మీద రాయరు. రోమియో అనుకున్నాడు. చూడు నీళ్ళు ఎలా ఏడుస్తోందో. నీలు, ఐఎమ్ సారీ, ఇది నాకేం తెలీదు. నీకేం తెలీదు? నీకు తెలియకుండానే గోడల మీద రాత్రి పుట్టుకొచ్చాయా? ఏమో, ఎవరు రాశారో. ఎవరు రాస్తుంటారు? ఈ కాలేజీలో నువ్వు తప్ప అందరూ నాతో ఫ్రాంక్ గా మాట్లాడేవాళ్ళే. ఎవరైనా నన్ను ప్రేమించాలనుకుంటే నా దగ్గరకు వచ్చి నీలు ఐ లవ్ యూ అని అంటారు. నీలాగా సైలెంట్ గా ఉండరు. నువ్వు సైలెంట్ గా ఉంటావు కాబట్టి నువ్వే రాస్తుండాలి. ఈ రోజు గోడలకి ఎక్కింది, రేపు పేపర్కి ఎక్కుతుంది, ఎల్లుండి లోకల్లో అందరికీ తెలిసిపోతుంది. ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? చెప్పు. చేసుకుంటావా? చెప్పు. లుక్, నేనది రాయనప్పుడు, నిన్ను ప్రేమించినప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎలా చెప్తాను? ఆ రాతలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తోటి స్టూడెంట్ గా ఐ కెన్ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్. ఐఎమ్ సారీ, దట్స్ ఆల్. ఏయ్, డోంట్ వాంట్ యువర్ బ్లడీ సారీ మ్యాన్. ఏమే కుదరలేదా? అంత తేలిగ్గా పడతాడా? తేలిగ్గా పడకపోతే స్ట్రాంగ్ గా ఎలా పడేయాలో నాకు తెలుసులే. దీన్ని బట్టి చూస్తుంటే దీని వెనక పెద్ద డ్రామా ఉందనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. ఈ డ్రామాకి పర్ఫెక్ట్ గా ఆలోచించి ఎక్కడ తెర వేయాలో అక్కడ వేస్తాను. ఏ నీలు, ఇన్ని ఇబ్బందులు పెట్టి చివరికి రాజేష్ ఓడిపోయి వదిలేస్తావా? అయితే ఈ దెబ్బతో రాజేష్ నీ వల్ల పడ్డట్టే. ఇందా. ఆ కాగితాలు అంటించింది ఈ కాగితాల కోసం కాదు, నీ కోసం. ఎవడో నువ్వు? కంగారు పడకండి బ్రదర్స్, పోస్టర్స్ ఎలా అంటిస్తున్నారో చూద్దామని వచ్చాను. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను. క్యారీ ఆన్. ఏం లేదు, ఏం లేదు. పాపం కాలేజ్ అమ్మాయిలు కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది.
బ్యాడ్ లక్. సీ యు టుమారో. Hey, Golmaal. చూడు, గూండాలను వాడుకోవాల్సింది రాజకీయాల్లో, ప్రేమ వ్యవహారాల్లో కాదు. ఏమిటి ఏం వ్యవహారాలు? ప్రేమ వ్యవహారాలు. ప్రేమ వ్యవహారం అని ఒప్పేసుకున్నావు అనమాట. అయితే మన వ్యవహారం ప్రేమలో పడింది. రాజేష్, ఎన్నాళ్లకు నా రూట్ లో పడ్డావు. ఇప్పుడు మన ఇద్దరిది ఒకటే రూట్. చాలా మంచి ఆయన చూసుకున్నారమ్మా. నీకు రాజేష్ తెలుసా? తెలుసమ్మా, ఇంత ముందు వాళ్ళ ఇంట్లో పనిచేసి మానేశాను. ఏ, ఎందుకు మానేశావు? వద్దులేమ్మా, ఆ మాట అడగండి. పేదోళ్ళం, పెద్దోళ్ళ విషయాలు చెప్పకూడదు కదా. పర్వాలేదు, చెప్పు. ఎందుకు మానేశావు? ఏడాదిగా ఆ ఇంట్లో పనిచేస్తున్నానమ్మా. ఆ రాజాబాబు శ్రీరామచంద్రుడే, కానీ వాళ్ళ నాన్న మాత్రం ఆడదాన్ని చూస్తే వదిలిపెట్టడు. ఒకసారి నేను పని చేసుకుంటుంటే వెనకాలే వచ్చి చిచి అలాంటివి నాకు గిట్టవమ్మా, అందుకే ఆ ఇంట్లో పని మానేశాను. కొడుకు శ్రీరామచంద్రుడైతే తండ్రి గోపాలకృష్ణుడన్నమాట. Good morning, Daddy. Good morning. Daddy, you're late. Of course I am late, but very, very fast. ఏమండి, ముగ్గురు సంతకాలు చేసేవాళ్ళు. Oh, well. రాజేష్, ఎలా ఉంది? ఏంటది? చట్నీ ఎలా ఉందని అడుగుతున్నాను. Stupid. మీ ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కదా, ఏదైనా ఒక అగ్రిమెంట్ ఇస్తే అది ఏమిటో ఎలా ఉందో చూడకుండా సంతకాలు పెట్టేయడమేనా? రే రాజేష్, ఈ అమెరికన్ ప్రపోజల్ లో స్పెషాలిటీ ఏంటంటే, ఓకే చాలా బాగుందమ్మా. చూసావా నీ కొడుకు, నేను అమెరికన్ ప్రపోజల్ గురించి మాట్లాడుతుంటే ఆవకాయ గురించి మాట్లాడుతున్నా. డాడీ, అవన్నీ నాకు చెప్పడం దేనికి? చూసుకోవడానికి మీరున్నారుగా. నాకు కాలేజ్ టైం అయింది, వస్తాను డాడీ. మా కళ్యాణి, ఈ అమెరికన్ ప్రపోజల్ డాడీ, అమలాపురం నుంచి మా ఫ్రెండ్ వచ్చింది, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. బాయ్. అబ్బే,
ఏం పిల్లలండి వీళ్ళు, డబ్బు మీద శ్రద్ధే లేదు. జయంతి, ఈ అమెరికన్ ప్రపోజల్ అసలు ఏమిటంటే, ఏమండి మన వంట మనిషి అప్పల నరసింహ కూతురు పురుటుకొచ్చిందండి. నే పురుడు పోయినా మరేంటి, నేను అమెరికన్ ప్రపోజల్ గురించి మాట్లాడుతుంటే ఒక రావకే అంటున్నారు, ఒక అమలాపురం అంటున్నారు, ఒక అప్పల నరసింహ అంటున్నారు. అసలు మీకు బుద్ధు ఏంటి అలా చూస్తున్నావా? నాకు అమెరికాలు రష్యాలు ఏ అక్కర్లేదు. నాకు కావాల్సింది మీరు, మీ ఆరోగ్యం. నా ఆరోగ్యానికి అంటే ఎవరిడి బ్యాటరీ నీకు తెలుసు. మళ్ళీ చూపించమాట. చాలండి, ఇడ్లీ తినండి. తినండి. నేనా? చూడు, ఎంతో కష్టపడి అయ్యగారిని ఇంటర్వ్యూకి ఒప్పించాను. అయ్యగారు ఏమిస్తే అందులో సగం నాకు ఇవ్వాలి. 50-50. 50-50 కుదరదా? అయితే బయటికి రాడు. అలాగేలే. అయితే ఓకే, ఇటెళ్ళు. ఇగో తర్వాత మాట మార్చకూడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కొన్ని చెక్స్ సైన్ చేయాలి సార్. యా, ప్రముఖ సంఘ సేవక పెద్దాపురం పాప విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారట. చందా. అది బతికుండగానే దానికి చాలా చందాలు సమర్పించుకున్నాం. దాని విగ్రహానికి కూడా చదివించుకోవాల్సిందేనా? ఓకే 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 నెక్స్ట్. ఇది వితంతు శరణాలయానికి. యు మీన్ విడో? ఎస్ సార్. తప్పకుండా హెల్ప్ చేయాలి. పాపం బుజ్జి వయసులోనే హస్బెండ్స్ ని పోగొట్టుకున్న స్త్రీలంటే నాకు చాలా సింపతి. వాళ్ళకి హెల్ప్ చేయడం మన డ్యూటీ. ఎంతన్నా? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు ఏంటయ్యా? వాళ్ళు ఏమైనా బెగ్గర్సా? 5000 రూపీస్. వెరీ గుడ్ సార్. ఒక్కొక్కరి. వెరీ గుడ్ సార్. నువ్వేం చేస్తావంటే వాళ్ళు ఒక్కొక్కరిని విడివిడిగా నా దగ్గరికి పంపించి నేనే పర్సనల్ గా సంతకం పెట్టేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నీకేమైనా అభ్యంతరమా? టేక్ ఇట్ నెక్స్ట్. సార్, టెన్నిస్ క్లబ్ నుంచి సుబ్బారావు గారు. నో సుబ్బారావు, నో అప్పారావు. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సార్, మీ సాషా జ్యోతి లేడీ కూడా వచ్చారు. ఆమెను కూడా రేపు అంటాను. పేరేమిటాను? సాషా జ్యోతి. మిస్ సాషా జ్యోతి. రమ్మనయ్యా. సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మిస్టర్ మాట మీద నిలబడతా అన్నావు. అయ్యగారు ఏమిస్తే అందులో సగం నాకు ఇస్తా అన్నావు. ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏంటి? సగమా? ఆ, సగమేం సరిపోద్ది, ఫుల్లుగా ఇస్తా, తీసుకో. నిజమా? అమ్మో, ఏమైందండి? ఏం లేదు, మన ఇంజిన్ హీట్ ఎక్కింది. లేట్ అయింది. కమాన్. Bad luck. Hey! Oh God! జయంతి, జయంతి, నా మాట విను. నువ్వు తొందరపడుతున్నావు. నేను అమ్మాయిని చూడలేదు. వద్దండి, వద్దు. మీరు కారు ఆపింది, బాణం తెరిచింది ఆ పిల్లని చూడటం కోసమే. It's just a joke. ఆడపిల్లలతో ఆడుకోవడం మీకు జోక్ కావచ్చు, కానీ ఆడదాని బ్రతుకు అన్యాయం అండి. ఏదో డబ్బు కోసం మీ దగ్గరికి వస్తున్నారు, మీరు సరదాగా ఏదో చేస్తున్నారని చూసి చూడనట్టు వదిలేశాను. కానీ ఇవాళ ఈ తతంగం చూసిన తర్వాత నేను బయట వింటున్నవన్నీ నిజాలని ఇప్పుడు అర్థమైంది. వద్దండి, మిమ్మల్ని ఇలా చూస్తూ ఈ బ్రతుకు నేను బ్రతకలేను.
ఏదో ఒక రోజు మీకు చెప్పకుండానే నేను ఏదో ఒకటి చేసుకుంటాను. జయంతి వద్దు జయంతి ప్లీజ్ అంత పని చేయొద్దు. చేయకుండా ఏం చేయమంటారండి? అవతల పెళ్లిడికి వచ్చిన కొడుకు, పెళ్లిడికి వచ్చిన పిల్ల, వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే మిమ్మల్ని తండ్రిగా కాదు కదా మనిషిగా నన్ను గౌరవిస్తారా చెప్పండి? ఓకే జయంతి, నిజంగా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా పెళ్లి కాని పిల్లల మీద కానీ పెళ్లి కాపురం చేసుకుంటున్న వాళ్ళ మీద కానీ చెయ్యి వేయడమే కాదు చూడడం కూడా చూడను. అలా ఎందుకు అనాలి? అసలు పరాయి ఆడదాని మీద చెయ్యి వేయను, పరాయి ఆడదాన్ని చూడనని ఎందుకు చెప్పరు? అది కాదు జయంతి. చెప్పండి. మీరు అలా చెప్పగలిగితేనే నేను బ్రతుకుంటాను. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. అలా జరిగిందో నేను మాత్రం బ్రతుకుంటాను అంతే. జయంతి ఓకే ఓకే సూర్య డియర్, హాయ్ జూలీ, ఎప్పుడు వచ్చావు డార్లింగ్? ఇప్పుడే. ఆ, సాయంత్రం ఫ్రీయా? సాయంత్రం దాకా ఎందుకు, ఇప్పుడే ఫ్రీ. ఇప్పుడా? ఏ టైంలోనా? డే టైం ఏమిటి, తలుపులు మూసేస్తే నైట్ అయిపోతుంది. ఆ, ఓకే ఓకే. ఓకే, స్నానం చేసి రెడీగా ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తానా. అడ్వాన్స్.